సీతాఫల్ మండి సెవెన్ హిల్స్ కన్వెన్షన్ హాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్ఎస్యుఐ సన్నాహక సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మరియు సనంతనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పి విజయారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడం సృజన్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దాం, నగర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రధాన కార్యదర్శులు షానవాజ్ వినయ్, గొల్లా జాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవీణ్ చందు స్టార్ట్ అని చెప్పా. పక్కన పార్టీలు ఉన్నా కూడా చూసి సంతోషించేవాడిని. మన పిల్లలు ఇంకా యాక్టివ్ ఉన్నారు, బాగా ఫైట్ చేస్తున్నారు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది ఇంకా అని చెప్పి చాలా సంతోషపడేవారు. అలాంటి కష్టం చేసినప్పుడే సరైనటువంటి సమయంలో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు బలమూరు వెంకట్ గారు, రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి వచ్చి కన్సల్ట్ చేశాడు. అతను వచ్చి నాట్ మరి పార్టీస్ విత్ యూ అని. అంతకంటే ఏం కావాలి ఒక కార్యకర్త? ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నటువంటి వ్యక్తి ఒక జైల్లో ఉన్న చిన్న కార్యకర్తని పలకరించడానికి వచ్చిండు అంటే అంతకంటే ఎన్ఎస్ఏకు కావాల్సింది ఏం లేదు. దట్ ఈస్ వాట్ ఈ ఎన్ఎస్ఏ కార్యక్రమం కావాల్సింది. మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, మాకేమైనా జరిగితే పార్టీ మాకు అండగా ఉంటుంది అన్నటువంటి ఒక ధైర్యం ఉంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. ఏదైనా చేయగలుగుతారు కార్యకర్తలు. ఎనీథింగ్ పార్టీ ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే దాని భుజస్కంధాల మీద వేసుకొని ఆదేశాన్ని పాటించి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడానికి ఇప్పుడే నీలిమ గారు చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు మార్నింగ్ పొద్దున 4 o'clock ఆయన తెలంగాణలో ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ వెల్కమ్ చేసింది ఎవరు అంటే ఎన్ఎస్ఐ మా యొక్క వెంకట్ గారి ఆధ్వర్యంలో కానీ లేకుంటే సోని కానీ లేకుంటే వైద్ భాయ్ కానీ సద్దాం భాయ్ కానీ మరి షానవాజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కానీ జాన్ గారు కానీ వినయ్ గారు కానీ అభిజిత్ కానీ మీ అందరూ. సో పొద్దున 4 o'clock వెళ్ళి అలా రిసీవ్ చేసుకున్నంటే రాహుల్ గాంధీ ఒక నాయకుడు వచ్చినప్పుడు యువకులు ఎప్పుడైతే ముందుకు వచ్చి పనిచేస్తారో ఒక నాయకుడు వాళ్ళ చూడగానే వాళ్ళు అలసిపోయినా మిమ్మల్ని చూడగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోతుంది. 10 కిలోమీటర్ నడవాలనుకున్న వ్యక్తి 20 కిలోమీటర్ నడుస్తాడు. నేను అది చూసాను ఎగ్జాంపుల్. సింపుల్ గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం